ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎంబీవీకేలో ఘనంగా దీపం ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా న్యాయమూర్తి కె మన్మథరావు, మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, గోళ్ల నారాయణరావు హాజరయ్యారు. ఇక అనంతరం 34 మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందజేసిన జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి మరియు సుమతి అంతర్జాల తెలుగు మానసపుత్రిక న్యాయమూర్తి మన్మథరావు అభినందనలు తెలియజేశారు. సేవలకి గుర్తించిన పరిస్థితిని గమనిస్తే నేను ఎక్కడో ఈ మధ్యనే ఒకటి చదివానండి. ఒక డాక్టర్ గారు చెప్తున్నాను, ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. దాంట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది అంటే జడ్జీలుగా పాయింట్ నోట్ చేసుకుంటాం కాబట్టి నేను నోటెడ్ పాయింట్ అని అనుకున్నది ఏంటంటే, అక్కడ ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి, ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నారు, వైద్య వృత్తిలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలుసుకుంటుంది. ఒక వ్యక్తి మామూలుగా సర్వసాధారణంగా బ్రతికి ఉండగలిగితే 25,000 రోజులు బ్రతకగలుగుతారట. మధ్యలో ఇటువంటి ఆరోగ్యపరమైతేనేమి, ఇంకెటువంటి యాక్సిడెంట్స్ అనే పేరు ప్రమాదవశాత్తు జరిగే పరిస్థితులు లేకుండా 25,000 రోజులు బతకగలిగి, ఆ 25,000 రోజుల్లో 15 నుంచి 20 రోజులు, 20,000 రోజులు చదువు, నిద్ర. శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తాను నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మన ముందు ఓ సరికొత్త ఏడాది క్రొంగొత్త ఉషస్సులతో, నవీన ఆకాంక్షలతో రంగులీనుతూ, కొత్తగా ఊరిస్తూ, తూర్పు దిక్కున మరో ఉషోదయంలా శ్రీ విశ్వావసునామ సంవత్సరం మన ముంగిట్లోకి వచ్చి నిలిచింది. గతాన్ని అవలోకనం చేసుకుంటే మంచే ఎక్కువ కనపడాలి. కష్టాలు, కన్నీళ్లు స్థానంలో ఆనందం తొనికిసలాడాలి. పాత ఆశలకి సరికొత్తగా ఊపిరిలూదే జీవన సమరం ఈ నూతన సంవత్సరంలో తప్పక విజయవంతం అవుతుందని ఆశిద్దాం. ఈ కొత్త సంవత్సరం సరదాలతో మొదలవ్వాలి, నవ్వులతో గడవాలి, ఆనందాలు నిండాలి, ఆత్మీయతలు పండాలి. శ్రీ క్రోధినామ సంవత్సరం విషాద జ్ఞాపకాలు.